ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండ్స్, అది ప్రజలకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళిద్దరు కలిసి పార్ట్నర్స్ కంపెనీస్ కదా. వాళ్ళు ఒకటే కంపెనీ పెట్టి బంజారాస్లో ఇప్పుడు షివోగా లేకుండా వేరే వాళ్ళని పెట్టి నడుపుతారు. కాబట్టి ఇక్కడ హరీష్ రావుకు రేవంత్ రెడ్డితో దోస్తారు ఉన్నది, కవితకు రేవంత్ రెడ్డితో కూడా దోస్తారు ఉన్నది. కాకపోతే ఎవరి ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ పార్టీ పెట్టి ముందుకు వచ్చి ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారు. లేకపోతే మొన్న కవిత ఒక ల్యాండ్ విషయం వచ్చింది, ఆ ల్యాండ్ కవితకే అప్పచెప్పారు అనేది ప్రపంచ మీడియా చూసింది. కాకపోతే ఏ మీడియా పెద్ద ఛానల్ ఏవి రాయరు. ఎందుకంటే ఆ భూమి అప్పనంగా కవితకు రేవంత్ రెడ్డి అప్పచెప్పిందని చెప్తారు. మరి ఆ విషయం ఎవరికి మీకన్నా తెలుసు, జనాలకు కూడా తెలియదు. కాకపోతే కవిత అనేది ఒక రాజకీయాలలో పెను మార్పులు సృష్టించి బీఆర్ఎస్ సపోర్ట్ భవిష్యత్తులో వేద్దామన్న ఆలోచనతో వెళ్తుంది తప్ప ఒకవేళ విభేదాలు ఉంటే హరీష్ రావు కవితకు ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి కవితకు మంచి దోస్తాను ఉంది. అదంతా ఒక డ్రామా, రాజకీయ డ్రామాలో మాత్రం తప్ప ఇదేం లేదు. ఉత్తి మాటలు, కవిత మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ని విమర్శలు చేసినా కానీ కవిత అని రేవంత్ రెడ్డి ఎంతవరకు పల్లెత్తు మాట లేదు. ఎందుకు నేను పార్టీ పెట్టడానికి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు కదా, అటు కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి విషయంలో ఇద్దరు కలిసి కవితను ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చేస్తారు అన్ని. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్. కాకపోతే చాలా మంది చెప్పారు కవితకు ఫండ్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఆ పార్టీ పెట్టడానికి అన్నారు. అది ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు పోరాటం చేస్తే కవిత కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా ఏది గవర్నమెంట్ భూములో కబ్జా చేసి కట్టిరని చెప్పింది. సో అక్కడికి ఒకనాడు పోరాటం చేస్తే కవిత మళ్ళీ ఎందుకు పోలేదు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే సమస్యల మీద ఎందుకు పోరాటం చేయదు కవిత? అంటే మీడియాలో కొన్ని లైన్లు వారు తప్ప అసలైన సమస్య మీద ఎందుకు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం లేదు కవిత? లెక్కర్ స్కామ్లో తమకి క్లీన్ చిట్ వచ్చింది కదా కవితకి, అది బీజేపీ వస్తుందని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి సపోర్ట్తో వచ్చింది, అందుకని ఇప్పుడు టీఆర్ఎస్కి ఆపోజిట్గా పార్టీ పెట్టిందని అంటున్నారు. ఇది ఎంతవరకు? ఇదేం లేదు, అది సిబిఐ కేసు, లిక్కర్ కేసు అని ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందికరం వస్తుంది. కవిత ఏమనుకుంటుంది అంటే ఇదంతా డ్రామా అనుకుని ఇప్పుడు సిబిఐ కేసు ఏమన్నా ఒక కోర్టు తీర్పు పోలాకొచ్చింది, ఫస్ట్ కోర్టు తీర్పు పోలాకొచ్చింది. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలో కూడా కొద్ది ఏంటంటే ఒక జడ్జి తెలియకనో లేకపోతే ఇంకో ఆ కేసులు వాదించే విధంలో ఏదో ఒక తప్పు జడ్జిమెంట్ ఇస్తారో. మళ్ళీ ఇప్పుడు అది సుప్రీంకోర్టులో నడుస్తుంది కదా సిబిఐ నోటు కేసు, అది లిక్కర్ కేసు. ఖచ్చితంగా లిక్కర్ కేసులో మళ్ళీ కవిత ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది. ఇదంతా ఈ తాత్కాలికంగా నేను ఏదో గొప్ప చేసినని ఆమె ఫీల్ అవుతుంది, కానీ భవిష్యత్తులో కవిత మళ్ళీ జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. అందుతో పాటు అరవింద్ కేజ్రీవాల్ పోతాడు, అక్కడ మనిషి చోరీ ఎవరో పోతాడు. ఇదంతా కొద్ది మేర కోర్టు స్క్రీన్స్, కానీ సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు నడుస్తున్నది. సిబిఐ అట్లా తప్పు చేస్తే దేశవ్యాప్తంగా సిబిఐ మీద చెడ్డ పేరు వస్తుంది కదా. అంటే కవిత గారు నిన్న ఏమంటున్నారంటే నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, నేను ఏ తప్పు చేయలేదు, కోర్టుల మీద న్యాయస్థానాల మీద నాకు పూర్తి నమ్మకం బాగుంది. సో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడు, మేడిగడ్డ కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకి వెళ్తుంది, టీఆర్ఎస్లో నేనే అధికారంలోకి వస్తా, నేను తెలంగాణలో ఉన్న యువత మొత్తం నా పార్టీలోకి వస్తే నేను మెజార్టీ సీట్లు యువతకే ఇస్తా అంటుంది. వాళ్ళు ముగ్గురు జైలుపోతారని మేము అనుకుంటాం, ప్రజలు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. ఒక సిబిఐ పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ముగ్గురు జైలుకోవాల్సి, వీళ్ళు అసలు తెలంగాణ ఉండాల్సిన అవసరం, జైల్లోనే ఉండాల్సి. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసులో దొంగతనం చేసినాడే. ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం పేరు చెప్పి దొంగతనం చేసి ఈ కాంగ్రెస్ పార్టీలు ఉన్న అప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కనో ఇలా కావాల్సిన అన్ని కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు అంత ఎంక్వైరీ చేయరు, అంత కాదు. కాబట్టి అక్కడ ఎవిడెన్స్ అని తప్పించారు. జీవన్ రెడ్డి అని టీఆర్ఎస్లోకి వచ్చింది అడిగాను. అంటే నేను జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కదా, అంటే ముసలోడిని 20 సంవత్సరాల యువకుడు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అదే యువకులకే సీట్లు ఇవ్వచ్చు కదా నేను అంటుంది ఆమె. చెప్పింది. అందుకు ఇంకో కామెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణ ఉద్యమకారులు కాదు కదా జీవన్ రెడ్డి, తెలంగాణ వ్యతిరేకించిందని చెప్పి. సో ఇవాళ తెలంగాణకు ఆ రోజు రూపాయి తీసుకుని పోయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితే తెలంగాణను వ్యతిరేకించిన కవిత, అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ పట్ల మన ఎవరు తలసాని శ్రీనివాస్ అని ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు, సింగ్ విజయ్ ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకున్నాం? మళ్ళీ ఆ రోజు ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులని కన్నీళ్ళని తూర్చలేని దుర్మార్గుడు కవిత కూడా. ఈరోజు కవిత ఒకళ్ళు నిజంగా చేయాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది తెచ్చుకున్నా వాళ్ళ కుటుంబాలకు 1,00,000 చొప్పున మనిషికి 1,00,000 చొప్పున డబ్బులు ఇచ్చి ఆ తర్వాత పార్టీ పెట్టమనండి. ఇప్పుడు తెలంగాణ కోసం నేను బీసీల కోసం అన్ని వర్గాల కోసం వస్తున్నాను వ్యక్తి ఆ పని చేయమనండి. 100 కోట్లు పెట్టమనండి. సంపాదించింది కదా అధికారం ఉన్నప్పుడు, అధికారంలో వాటాలు అన్నీ పంచుకున్న వ్యక్తి కదా, మళ్ళీ ఆ పని చేయమనండి. చేస్తే ఎంగేజ్డ్ అంటే ఎవరికి ఇస్తుంది? ఒక 1%. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు ఇంకో రాజకీయ సపోర్ట్ ఉన్న ఇవ్వకూడదు. ఏదో ఎడ్యుకేషన్ అయి పూర్తి ఖాళీగా ఉంటుంది చూసిన ఒక నిరుపేదోడు ఓనికి టికెట్ చేయాలి, ఓన్ ఖర్చు మొత్తం భరించే విధంగా చేయమని కవిత అట్లా చేస్తుంది.
ఆ విధంగా చేస్తారు యూత్ కంటే. ఇప్పుడు ఎవడో ఓ కార్పొరేట్ యూత్ తీసుకొచ్చి ఇస్తే లాభం ఏమున్నది? ఒక పేదోనికి ఒక మధ్యతరగతి ఉన్నోని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేయమను, అప్పుడు నమ్ముతాం. ఉట్టిగా మాట్లాడి ఇంకో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుకునో లేకపోతే ఇంకో రాజకీయాలు ఉన్న ఎంపీ తీసుకోకుండా ఎవరైనా తీసుకొస్తే ఆ కార్పొరేట్ వ్యవస్థలకి అంతే. మళ్ళీ అది కవిత ప్లానింగ్. పేదోళ్ళకి ఇస్తుందా కవిత? నిన్న జరిగిన బహిరంగ సభ విషయంలో అందరి గురించి కామెంట్ చేసింది, కానీ వాళ్ళ నాయన గురించి కానీ వాళ్ళ అన్న గురించి కానీ కామెంట్ చేయలేదు. అదే టైంలో రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అని అంది, హరీష్ రావుని గుంటునక్క అంది. కానీ వాళ్ళ అన్న ఆ పార్టీకి మెయిన్ అధ్యక్షులైన వాళ్ళ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ విమర్శించలేదు. అన్నదండి మీరు గత కొన్ని సందర్భాలు చూస్తుంటే కవిత ఒక్కొక్క విషయంలో ఫైర్ అవుతూ తగ్గుతూ వాళ్ళ విషయాలని పేరుకు మాత్రం తీసుకున్నారు. మరి అదే విషయం నిన్న టీఆర్ఎస్ అన్న తప్ప కేసీఆర్ అని ఎందుకంటే అంటే వాళ్ళంతా కలిసి ఒక ఒప్పందంతో కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ప్రజల్ని ఎప్పుడైనా మార్కెట్లో నిన్న ఇంతమంది కొనుక్కుంటా అనే విరగొట్టి చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కవిత తిరిగేటోళ్ళు కూడా టీఆర్ఎస్లో సపోర్టరే తిరుగుతారు. బయట ఎవరైనా వస్తారు రారు. కాబట్టి అది ఒకవేళ మార్కెట్ వ్యవస్థ పెద్దగా వాళ్ళ పార్టీ నడిపితేనో బతుకుతుంది, లేదంటే మళ్ళీ టీఆర్ఎస్కి వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఒక డ్రామా అది అంతే. అయితే లాస్ట్ ఒక వర్డ్ చెప్పండి. ఈ గుంటనక్క, ఈ హరీష్ రావు గుంటనక్క అని చెప్పేసి కేసు ఇంకోటి గుంపు వేస్తుందా, ఇది అదొక్క డైలాగ్ చెప్తూ ఇదంతా వేస్ట్ అని చెప్పేసి అదొకటి చెప్పండి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, హరీష్ రావు గుంటనక్క అయితే కవిత కూడా లిక్కర్ రాని. అంతే, ఆ లిక్కర్ రాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక అంతే. ఆమె కూడా లిక్కర్ రాని కాదు. ఇప్పుడు ఆమె చేసింది తప్పు పని, మళ్ళీ నేను ఏదో జాగపూర్తిలాగా వచ్చి అలా సమాజాన్ని ఉద్ధరిస్తారా? పెద్దలు నమ్ముతారా? నమ్మాలి. ఒక డ్రామా. సో అంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో జనాలకు అర్థమైంది. ఎందుకంటే 70 ఏళ్ళ కాంగ్రెస్ చేయలేదు, ఈ 10 ఏళ్ళ వీళ్ళు కూడా చేయలేదు. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం లేదని ప్రజల ఆలోచనలు ఉన్నారు. సో భవిష్యత్తు బీజేపీ గట్టిగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. సో అప్పుడు బీజేపీలో కూడా నెక్స్ట్ యువతరానికి కావచ్చు అన్ని వర్గాలకు కూడా మేలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనము బీజేపీ ప్రజాస్వామ్యాలు చూస్తూ ఉన్నాం అక్కడ. అప్పుడు ఫుల్ మతతత్వ పార్టీ అయ్యే అవకాశం ఉంది కదా బీజేపీ వస్తే. మతతత్వం అనేది కొంతమంది నాయకులు మతాన్ని అర్థం పెట్టుకొని కొంత రాజకీయ సభ కోసం ఉండొచ్చు, ఏ పార్టీలైనా బీజేపీ ఉండొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే మతతత్వం అనేది ఎక్కడ ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగినాయి మన హైదరాబాద్లో వస్తారు రకరకాల. వీళ్ళు రాన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక వర్గానికి వస్తే వీళ్ళు అన్ని వర్గాలకు వచ్చినప్పుడు మతమే కదా. అది కాకపోతే వాళ్ళ లక్ష్యమే హిందూ ధర్మం అనేది ఒకటి ఉంది. కాబట్టి వీళ్ళు మైనార్టీలో ఉండొచ్చు, లేకపోతే మెజార్టీ ఉండొచ్చు, ఎవరికి సపోర్ట్ చేస్తారు? కొన్ని వర్గాల కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు మతం కాదా? వీళ్ళు కూడా మతమే కదా. కానీ వీళ్ళు ఒక మతానికి సపోర్ట్ చేస్తే మతం కాదు. వీళ్ళు కొంతమంది హిందూ మతం కాని వరకు ఇది మతం అయిపోతుంది. ఇక్కడ మన దేశం ఉన్నది ఒక పెద్ద డ్రామా. మతం విషయం పక్కన పెడితే అన్ని పార్టీల్లో ఉన్నట్టు బీజేపీలో వారసత్వ రాజకీయం లేదు అని చెప్పేసి చెప్పండి. వాస్తవం కదా, అది హైలైట్ చేయండి. కరెక్ట్. ఇప్పుడు కవిత వారసత్వం వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, బయట ఇప్పుడు ఇదే కాంగ్రెస్ జానారెడ్డి కొడుకులు కావచ్చు, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు. బీజేపీలో లేదు కదా దేశవ్యాప్తంగా వారసత్వం ఏమున్నది. వాజ్పేయి తర్వాత ఇప్పుడు మోడీ వచ్చారు. మోడీ తర్వాత రేపు అమిత్ షానో లేకపోతే నడ్డానో ఇంకెవరో వస్తారు, యోగి. కాకపోతే వారసత్వం కాదు కదా. అక్కడక్కడ కొద్ది ఉండొచ్చు, ఎక్కడ కొద్ది ఎమ్మెల్యేలు, కానీ మెజారిటీ వారసత్వ పార్టీ బీజేపీ కాదు కదా. కాకపోతే ఇప్పుడు ఒక ఉదాహరణకు యోగిని తీసుకో. యోగికి ఇప్పుడు ఆయన కట్టలు హిందూ అంటారు కదా. ఏ కులం మతం లేకుండా అందరికి తప్పు చేస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి సీరియస్ శిక్ష ఉంటుంది. అది ఎవరైనా చేసుకో, ఏ కులం మతం కూడా అవసరం లేదు. వాడు ఎంత తప్పు చేస్తే వాడికి అంత శిక్ష ఇస్తారు. సో అట్లా మన గవర్నమెంట్ చేయవి ఇక వేస్ట్. అయితే మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ రావాలని చెప్పేసి చాలా గట్టి ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారంటారా మోడీ తర్వాత? పవన్ కళ్యాణ్ రారండి. పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకుంటారు మీరు? ఈ తెలుగు మీడియా, తెలుగు ఛానల్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక మీడియా ప్రచారం చేస్తాం. పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకుంటారు? బీజేపీ ఇంత తరతరాల రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి ఎంతో మంది ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ తీసుకుని ప్రధానమంత్రి ఎందుకు చేస్తారు? ఎంత తప్పుడు ప్రచారం. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది దీనివల్ల? ఒకవేళ టీడీపీ ముగిసిపోయే కార్యక్రమం అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ని పెట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చేస్తారు. లేకపోతే అక్కడ కొత్త ఒక బీసీ పార్టీ అని వచ్చింది కదా. సో అది అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ. భవిష్యత్తులో పెరిగితే ఒకవేళ రామచంద్ర యాదవ్ మన పవన్ కళ్యాణ్ కలిసిపోవచ్చు. టీడీపీ ఒకవేళ పడిపోతే వీళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ పీఎం అవ్వలేదు ఎందుకు అవుతారని మీరు మీడియా హైలైట్ చేస్తే అయిపోతారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ఒక్కనే రాజకీయాలకు వస్తాను, వాళ్ళు అన్న ఎందుకు తీసుకొచ్చి రాజకీయాలకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిండు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు. కాబట్టి రాజకీయాలకు వచ్చి మీకు కలుషితం అవుతారు. కాబట్టి జనాలు కూడా నమ్ముతారు. ఇప్పుడు మొన్న అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ఏదో రోడ్లు వేసారు కదా, ఆ రోడ్లు మళ్ళీ ఇట్లా పీక్తే వస్తున్నాయని అంటే కాలు ట్రైన్ రోడ్లు వేస్తారని చెప్తారు. ఇంకో పాయింట్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు పాలించినప్పుడు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రానికి కావచ్చు, మారుమూల గిరిజన తండాలకు రోడ్లు వేసిరా?
అని మనం ఇంకా అడుక్కునే పరిస్థితి అంటే మన నాయకులు అంతా కార్పొరేట్ కంపెనీలతో మారిపోయారు. జనాలు మాత్రం సినిమాలు హీరోల మీద పడరు. హీరోల వల్ల సమాజంకి వచ్చేది ఏం లేదు, మన వాళ్ళు దోపిడీ చేసి తప్ప. అది థ్యాంక్ యూ అన్న.